అండి, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుదర్శన్ సాయి వీడియోస్. ఈరోజు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే రసాన్ని తయారు చేయబోతున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ రసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. సింపుల్ అండ్ టేస్టీ రసానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 టమోటాలు, చిన్న సైజు చింతపండు, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, రసం పౌడర్. ఈ రసం పౌడర్ని ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి పౌడర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రసం ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా చేయాలంటే, ముందు మిక్సీ గిన్నెలోకి చింతపండు, వెల్లుల్లిపాయలు, టమోటాలు కట్ చేసుకోవాలండి. టమోటాలు మొదలు తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల రసం పౌడర్, సాల్ట్, కల్లుప్పు వేస్తున్నానండి. కొంచెం వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక గిన్నె ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. 2.5 వేసానండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నానండి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. బాండీ చిన్నది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. బాగా ఆవాలు చిటపట్లాడాక ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు బాగా డ్రై అయ్యేంత వరకు వేపాలండి. ఈ పోపుని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మిక్సీ పట్టుకున్న రసం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. కరివేపాకంతో బాగా మెదిపేసేయాలండి. ఇలా మెదిపేయడం వల్ల కరివేపాకు పక్కన తీసి పెట్టకుండా మొత్తం తినేస్తారండి. నేను ఇలానే చేస్తాను. హెల్త్ పరంగా కరివేపాకు చాలా మంచిది కాబట్టి నేను ఇలాగే చేస్తానండి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మరిగించుకుందామండి.
మూత పెట్టేస్తాను. రసం మరుగుతున్నప్పుడు ఇందులోకి కొంచెం 1/2 టీ స్పూన్ బెల్లం పౌడర్ వేస్తున్నానండి. దీనివల్ల పులుపు అనేది తగ్గి టేస్టీగా రసం తయారవుతుందండి. ఇలా 2 పొగులు రానిచ్చేసి రసం ఆఫ్ చేసేస్తామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే, టేస్టీ రసం రెడీ. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. అంతేనండి, టేస్ట్గా సింపుల్గా రెడీ అయిపోయే రసం తయారైందండి. మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.